ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిల్లలు, ఎవరికి పెట్టిన టిఫిన్ వాళ్ళు మిగల్చకుండా తినేయాలి, ఓకేనా? మేడం 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 ఏంటి రాజు గారు, ఏమైంది? మేడం, బాగుమతి గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. పరిస్థితి చాలా సీరియస్ గా ఉందంట. ఏం జరిగింది? ఈ దాడి ఖచ్చితంగా ఆ మనోహరి పనే అయ్యుంటుంది. హా, ఆ రాక్షసి ఇంకెంతమందిని పొట్టను పెట్టుకుంటుంది. దేవుడు దాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడో తెలీదు రాజుగారు. ఆ దుర్మార్గురాల గురించి మీరు బాగీ గారికి చెప్పారు కదా మేడం. ఇంకా ఆవిడ ఆ ఇంట్లో ఎందుకుంది? నేను బాగీ గారికి చెప్పాను. బాగీ గారు అమరేంద్ర గారికి ఏదో ఒక కారణం వల్ల మనోహరి ఆగడాల గురించి చెప్పలేదు. పదండి మేడం, ఇప్పుడే వెళ్ళి అమరేంద్ర గారికి ఆ మనోహర్ గురించి అన్ని విషయాలు చెప్పేద్దాం. వద్దు రాజుగారు, వద్దు. అమరేంద్ర గారికి ఏ విషయం చెప్పొద్దని బాగీ గారు నా దగ్గర మాట తీసుకున్నారు. ఇప్పుడు మనం బాగీ గారు కోలుకోవడం గురించి ఆలోచించాలి. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. పదండి. పదండి. మీరెందుకు? మేడం, ఈరోజు కడుపు నిండా అన్నం తింటూ బాగా చదువుకుంటున్నామంటే అందుకు కారణం ఆ భాగమతి మేడమే. మేడం, మమ్మల్ని ఆదుకున్న అమ్మ అపాయంలో ఉంటే మేము చూడకుండా ఎలా ఉంటాం మేడం? మా కోసం ఇంత చేసిన అమ్మ బ్రతకాలి మేడం. మా అమ్మ ఎలా ఉంటుందో మాకు తెలియదు మేడం. బాగీ మేడం మా అమ్మే. మాకు భాగమతి అమ్మని చూడాలనుంది. మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ మేడం. సరే, ముందు టిఫిన్ చేయండి, వెళ్దాం. సరే, పదండి. డాడ్, మిస్ అమ్మకి ఏమైంది డాడ్? ఇప్పుడు ఎలా ఉంది? చెప్పండి డాడ్, మిస్ అమ్మకి ఏమైంది? ఎవరో బ్లాక్ మ్యాన్ మన ఇంటికి వచ్చి పాయిజనస్ గ్యాస్ వదిలాడు. మిస్ అమ్మ బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఐసీయూలో ఉంది. ఈ పిల్లేంటి దగ్గరికి వెళ్లకుండా అక్కడే నిలబడింది? బాకీకి దూరంగా ఉండమని దానికి నేనే నూరిపోసానులే. చిన్న పిల్లని కూడా వదలవా నువ్వు? నాకు పనికొస్తుందనుకుంటే గడ్డి పోచను కూడా అస్త్రంగా వాడుకుంటాను. నువ్వందరినీ వాడుకోవటమే తప్ప నీ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు కదా. ఆప్తావా?
ఏంటమ్ము ఇక్కడే ఆగిపోయావేంటి? వెళ్ళి మిస్సమ్మని చూడవా? నీకింకా మిస్సమ్మ మీద కోపం పోలేదా? తనేం చేసింది చెప్పు? మనందర్నీ బాగా చూసుకుంటుంది కదా. ఈరోజు కూడా మిస్సమ్మ నన్ను కాపాడబోయి తను ప్రమాదంలో పడింది. నా గురించి ఆలోచించింది తప్ప తన గురించి, తన కడుపులో ఉన్న బేబీ గురించి అస్సలు ఆలోచించలేదు. నువ్వు మిస్సమ్మని అపార్థం చేసుకోకమ్ము. మిస్సమ్మ మనమ్మ తర్వాత అమ్మ లాంటిది. మనమ్మ ఎలాగో దూరమైంది, మిస్సమ్మని కూడా దూరం చేసుకోవద్దు. రామ్ము వచ్చి మిస్సమ్మని చూడు. కళ్ళు తెర మిస్సమ్మ. నువ్వు మాకు కావాలి మిస్సమ్మ. లే మిస్సమ్మ ప్లీజ్. బాధపడకు తల్లి, మిస్ అమ్మకి ఏమీ కాదు. కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది, మన అందరితో మాట్లాడుతుంది. మీరు ధైర్యంగా ఉండదమ్మా.